అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ ఛానల్. సో మనం ప్రెసెంట్ ఆర్ఆర్బీ జనరల్ సైన్స్ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 10లో ఉన్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఇస్ ఏ డై అటామిక్ మాలిక్యూల్? కింది వాటిలో డయాటమిక్ మాలిక్యూల్ కలిగినటువంటి ఎలిమెంట్ ఏదంటున్నాడు? ఫాస్ఫరస్, క్లోరిన్, సల్ఫర్, ఆర్గాన్. సో నేను ఆల్రెడీ గతంలోనే చెప్పాను డయాటమిక్ మాలిక్యూల్స్ ఏవేవి అనేటువంటిది. సో మనకు ఉన్నటువంటి ఎలిమెంట్స్లో ఏవేవి ఉన్నాయనేటువంటిది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశాను. సో ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏదో అన్నట్టు మీరు కనిపెట్టాలి. సో ఇక్కడ ఏంటంటే డయాటమిక్ మాలిక్యూల్ లేదంటే క్లోరిన్. సో మన క్లోరిన్, తర్వాత బ్రోమిన్, ఫ్లోరిన్, తర్వాత ఆక్సిజన్, హైడ్రోజన్. సో ఇవన్నీ కూడా మనకు డయాటమిక్ మాలిక్యూల్స్ గుర్తుపెట్టుకోవాలి. అయోడిన్, క్లోరిన్, ఫ్లోరిన్, తర్వాత బ్రోమిన్, తర్వాత ఆక్సిజన్, హైడ్రోజన్. సో ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా మనకు డయాటమిక్ మాలిక్యూల్స్. నెక్స్ట్ చూద్దాం. ద బేసిక్స్ ఫర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద వోల్టేజ్ జనరేటెడ్ బై అన్ ఎలక్ట్రోకెమికల్ సెల్ అండ్ ద రిలవెంట్ కాన్సంట్రేషన్ అట్ ఈచ్ ఎలక్ట్రోడ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ బై. సో మనకి ఇక్కడ వోల్టేజ్ అంటే ఒక రిలేషన్షిప్ అనేటువంటిది ఇక్కడ గురించి ఇక్కడ ఇచ్చాడు. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద వోల్టేజ్ జనరేటెడ్ బై అన్ ఎలక్ట్రోకెమికల్ సెల్ జనరేట్ చేసేటువంటి వోల్టేజ్ను, అలాగే ఆ రిలవెంట్ కాన్సంట్రేషన్ ఆ టీచ్ ఎలక్ట్రోడ్ మధ్య ఉన్నటువంటి రిలవెంట్ కాన్సంట్రేషన్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని ఏమంటారు? ఫారడేస్ లానా, నెస్ట్ ఈక్వేషనా, గిబ్స్ ఈక్వేషనా, నైట్రోజన్ రూలా? మరి ఆన్సర్ నెస్ట్ ఈక్వేషన్ అంటే ఇక్కడ మీకు కరెక్ట్ అయిన సమాధానం. సో ఆప్షన్ బిలో ఉన్నటువంటి నెక్స్ట్ ఈక్వేషన్. రిడక్షన్ ఇన్ కెమికల్ రియాక్షన్ ఈజ్. సో అంటే ఆక్సిడేషన్, రిడక్షన్ అని మనకి రెండు ఉంటాయి. సో ఆక్సిడేషన్, రిడక్షన్ అని ఉంటాయి. సో ఆక్సిడేషన్లో ఏం జరుగుతుందంటే మనకు అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అయితే జరుగుతుంది. సో ఆక్సిజన్ అటువంటిది యాడ్ అవుతుంది, హైడ్రోజన్ అటువంటిది రిమూవ్ అవుతుంది. అదే రిడక్షన్లో ఏమవుతుందంటే హైడ్రోజన్ యాడ్ అవుతుంది, ఇక్కడ ఆక్సిజన్ అనేది రిమూవ్ అవుతుంది. సో మీరు ఆక్సిజన్ అనేది గుర్తుపెట్టుకుంటే రిడక్షన్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ యాడ్ అవ్వడం, రిడక్షన్ అంటే హైడ్రోజన్ యాడ్ అవ్వడం. సో అంతే. సో ఇంకా ఆక్సిడేషన్లో మనకు ఆక్సిజన్ యాడ్ అవుతుందంటే రిడక్షన్లో దానికి ఆపోజిట్గా హైడ్రోజన్ యాడ్ అవుతుంటుంది. మరి ఆక్సిజన్లో హైడ్రోజన్ రిమూవ్ అవుతుంటే ఇక్కడ రిడక్షన్లో ఆక్సిజన్ రిమూవ్ అవుతుంటుంది. ఈ రెండు కూడా ఆపోజిట్ అంతే. సో ఇక్కడ ఆక్సిడేషన్, ఆక్సిజన్ యాడ్ అనేది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఇంకా మిగిలినవన్నీ కూడా మీరు ఈజీగా ఈ మూడు గుర్తుపెట్టేసుకోవచ్చు. సో అర్థమైందా? మరి రిడక్షన్లో ఏం జరుగుతుందండి? సో గెయిన్ ఆఫ్ నైట్రోజన్ అసలు ఇక్కడ సంబంధమే లేదు నైట్రోజన్కి. మరి గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ అంటే మరి హైడ్రోజన్లో గెయిన్, ఆక్సిజన్ గెయిన్ జరుగుతుందా? జరగదు. ఏం జరుగుతుందని చెప్పాను నేను ఇక్కడ ఏంటి, ఇక్కడ వచ్చేసి హైడ్రోజన్ గెయిన్ జరుగుతుందన్న కానీ ఆక్సిజన్ అనేటువంటిది రిడ్యూస్ అవుతుంది, అంటే లాస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ ఆఫ్ హైడ్రోజన్ అంట. మరి హైడ్రోజన్ లాస్ అవుతుందా? అవ్వదు. ఇక్కడ యాడ్ అవుతుంది, హైడ్రోజన్ అనేది గెయిన్ అవుతుంది. ఆప్షన్ డీలో చూసుకుంటే గెయిన్ ఆఫ్ హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ గెయిన్ అవుతుందా లేదా అంటే యాడ్ అవుతుంది కదా. యాడ్ అన్నా గెయిన్ అన్నా ఒకటే, లేదా లాస్ అన్నా లేదంటే రిమూవల్ అన్నా అంతా ఒకటే. సో గుర్తుపెట్టుకోండి. సో యాడ్ అన్నా గెయిన్ అన్నా ఒకటే, లేదంటే లాస్ అన్నా రిమూవల్ అన్నా ఒకటే. సో ఇక్కడ మనకు రిడక్షన్ అనేటువంటి కెమికల్ రియాక్షన్లో ఏం జరుగుతుందంటే హైడ్రోజన్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఆప్షన్ ప్రకారం ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అర్థమైందా? నెక్స్ట్, వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఎలిమెంట్ టిన్? టిన్ ఎలిమెంట్ యొక్క సింబల్ ఏంటి? సో టిన్ ఏంటంటే ఎస్ఎన్. సో టిన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క సింబల్ ఏంటంటే ఎస్ఎన్ అండి. మరి ఆక్సిడేషన్ కెమికల్ రియాక్షన్స్ ఇస్ ద. సో ఇది చూడండి ఆక్సిడేషన్. సో అక్కడ రియాక్షన్ గురించి, ఆక్సిడేషన్ గురించి చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ ఇదే వీడియోలోనే రెండు బిట్లకి ఇలా అడిగాను. అక్కడ రియాక్షన్ గురించి చెప్పాను, ఆక్సిడేషన్ గురించి కూడా చెప్పాను. సో మరి ఆక్సిడేషన్ ఏంటనేది మీరు ఈజీగా చెప్పచ్చు. మరి ఆక్సిడేషన్లో ఏం జరుగుతుందండి? ఆక్సిజన్ యాడ్ అవుతుంది, ఇక్కడ హైడ్రోజన్ రిమూవ్ అవుతుంది. ఇంకా నైట్రోజన్ అనేది మనకి ఇక్కడ సంబంధం లేదు, ఇక్కడ ఎస్ఐ అనేది సంబంధం లేదు. ఇంకా గెయిన్ ఆఫ్ ఆక్సిజన్, గెయిన్ ఆఫ్ హైడ్రోజన్ ఉంది. మరి ఏది గెయిన్ అయ్యేది మనకు ఆక్సిడేషన్లో? గెయిన్ ఆఫ్ ఆక్సిజనే కదా. ఇంక ఇదే కరెక్ట్ ఆన్సర్, ఇంక ఇది తప్పు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్ ఆర్ నాన్ బయోడిగ్రేడబుల్? కింది వాటిలో అంటే మళ్ళీ తిరిగి యూజ్ చేయకుండాటువంటిది ఏంటి? అంటే భూమిలో కలిసిపోలేనివి ఏంటి? నాన్ బయోడిగ్రేడబుల్ అంటే భూమిలో కలిసిపోనివి నాన్ బయోడిగ్రేడబుల్. పాలిథిన్ బ్యాగ్స్, ఫుడ్ వేస్టేజ్, పేపర్, డెడ్ అనిమల్స్. మరి దీనిలో పాలిథిన్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు భూమిలో అయితే కలవవు. సో కాబట్టి ఆప్షన్ ఏలో ఉంటే పాలిథిన్ బ్యాగ్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఇస్ ఏ పాలీ అటామిక్ మాలిక్యూల్? సో పాలీ అటామిక్ మాలిక్యూల్ ఏది కింది వాటిలో? చూసుకుంటే మనము ఇక్కడ క్లోరిన్ అనేటువంటిది డయాటమిక్ మాలిక్యూల్ అని చెప్పాం. ఇంకా నైట్రోజన్, ఆర్గాన్ అనేటువంటిది ఇక్కడ ఉన్నాయి. మరి సల్ఫర్ వచ్చేసి పాలిఅటామిక్ మాలిక్యూల్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. నైట్రోజన్ సింగిల్, ఆర్గాన్ కూడా సింగిల్ అటామిక్ మాలిక్యూల్. సో మరి ఇక్కడ క్లోరిన్ డయాటమిక్ మాలిక్యూల్, మళ్ళీ పాలిఅటామిక్ మాలిక్యూల్ ఏదంటే మనకు సల్ఫర్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫస్ట్ మెన్స్ట్రువల్ ఫ్లో బిగిన్ అట్ ప్యూబర్టీ అండ్ ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్.
సో మరి ఆడవాళ్ళకి సంబంధించినటువంటి జరిగేటువంటి ఫస్ట్ మెన్స్ట్రువల్ ఫ్లో ఏదైతే ఉంటుందో ఆడవాళ్ళలో జరిగేటువంటిది. సో ఇది 10 నుంచి అమ్మాయిలో చూసుకున్నట్టయితే మనకు 10 నుంచి 12 సంవత్సరాల్లో ఇదైతే మొదలవుతుందండి. సో మెన్స్ట్రువల్ ఫ్లో అనేటువంటిది. సో ఇది దాదాపుగా 45 నుంచి 50 సంవత్సరాల వరకు జరుగుతుంటుంది. సో ఇలా ఫస్ట్ జరిగేటువంటి మెన్స్ట్రువల్ ఫ్లోని ఏమంటారు అంటున్నారు ఇక్కడ. సో అంటే పెద్ద మనిషి అవ్వడం అంటున్నారు కదా, సో అది. సో దాన్ని ఏమంటారు మనకి ఇంగ్లీష్ టర్మ్ చూసుకున్నట్టయితే సో మెనార్కే. సో ఇంగ్లీష్ చూసుకుంటే మెనార్కే లేదా రజస్వల అంటారు, తెలుగులో రజస్వల. ఫస్ట్ జరిగేటువంటి ఏదైతే మెన్స్ట్రువల్ ఫ్లో ఉంటుందో దాన్ని ఏమంటారంటే రజస్వల అంటారు తెలుగులో, లేదా ఇంగ్లీష్లో చూసుకుంటే మెనార్కే అంటారు. సో ఇది కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా అడిగారు. 2018 ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అడిగాడు ఇది. సో కాబట్టి ఇది రైల్వేలో కూడా అడిగాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఫస్ట్ మెన్స్ట్రువల్ ఫ్లో వచ్చేసి మెనార్కే. అదే లాస్ట్ మెన్స్ట్రువల్ ఫ్లో అంటే చివరిగా జరిగేటువంటి మెన్స్ట్రువల్ ఫ్లోని ఏమంటారంటే మోనోఫేజ్. సో మోనోఫేజ్ అంటారు. సో మరి అమ్మాయిలో జరిగేటువంటి మొదటి ఋతుచక్రాన్ని వచ్చేసి మనకు రజస్వల. మరి ఇది చూసుకుంటే ఈ యొక్క రజస్వల అనేటువంటిది స్త్రీ బీజకోశాల నుంచి మొట్టమొదటి అండ విడుదలకు సంకేతం అని చెప్పవచ్చు. మరి ఈ యొక్క స్త్రీలలో ప్రత్యుత్పత్తి కాలం అనేటువంటిది 10 నుంచి 12 సంవత్సరాల వయసుల మధ్యలో మొదలై 45 నుంచి 50 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. మరి ఇక్కడ ఋతుచక్రం లేదా బహిష్టు కావడం అనేటువంటిది మనం చూసుకుంటే ఇది ఒక సహజమైనటువంటి ప్రక్రియ. సో మనం దాదాపు చూసుకుంటే ఇది ఆడవారిలో 45 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఇది ఆగిపోతుంది. సో ఇలా ఆగిపోయేటువంటి దాన్ని మనకు మెనోఫేజ్ అంటారు. అదే మొదటిది చూసుకున్నట్టయితే రజస్వల లేదా మెనార్కే. సో దీనికి సంబంధించి మన ఎస్సీఆర్టీ బుక్లో కూడా ఉంది. సో ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి బయాలజీ టెక్స్ట్ బుక్లో దీనికి సంబంధించిన మ్యాటర్ అయితే ఉంటుంది. సో ఒకసారి వెళ్ళి మీరు చదవండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. నెక్స్ట్ చూడండి, విచ్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ద పవర్ హౌస్ ఆఫ్ సెల్స్. సో పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని కింది వాటిలో దేన్ని అంటారు? సో పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అనేది కింది వాటిలో దేన్ని అంటారంటే మనకు మైటోకాండ్రియా. ఆప్షన్ బిలో ఉన్నటువంటి మైటోకాండ్రియా అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ ఏంటండి సమాధానం. నెక్స్ట్ చూద్దాం. సో ద కైనెటిక్ ఎనర్జీ పొసెస్డ్ బై అన్ ఆబ్జెక్ట్ అండ్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీస్. సో కైనెటిక్ ఎనర్జీ యొక్క ఫార్ములా ఆల్రెడీ నేను చెప్పాను గత వీడియోస్లోనే. సో లేదా ఈ వీడియోలో చెప్పాను అనుకుంటా. మరి కైనెటిక్ ఎనర్జీ యొక్క ఫార్ములా ఏంటంటే అడుగుతున్నాడు. సో ఒక మాస్ అలాగే యూనిఫామ్ వెలాసిటీ కలిగి ఉన్నట్టయితే కైనెటిక్ ఎనర్జీ. సో దాని యొక్క ఫార్ములా ఏంటండి ½ mv². ఆప్షన్ బిలో ఉంటుంది ½ mv² అనేటువంటిది ఫార్ములా. సో ఇదండి ఈ యొక్క క్విజ్ అయితే జనరల్ సైన్స్ ప్రాక్టీస్ నెంబర్ 10. మరి ఈ వీడియో కూడా నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ ఎగ్జామ్స్ రాయడం కోసం మన యాప్ అయితే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మరి ఇలాంటి మనీ ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. జై హింద్.